యాండో ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మీకోసం మన వినుకొండ వారిది పెళ్లి కబురు ఎట్టుకొచ్చాను. ఓ పాలు మీ సెవిటి పడేశారంటే ఆ పెళ్లి కబుర్లు చెప్పేస్తానండి. మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గొంది వాస్తవ్యులు, అందరినీ ఆప్యాయంగా పలకరించే కుటుంబ విలువలు తెలిసిన మంచి మనుషులు అయిన శ్రీ వినుకొండ పెద్దిరాజు గారు, శ్రీమతి లక్ష్మీ దంపతులు ఉన్నారు కదండి. వారి ఏకైక కుమారుడు, మంచి మనసున్నాడు చిరంజీవి దుర్గాప్రసాద్ ది పెళ్ళండి. ఇంతకీ అబ్బాయిని చూసారా? రాముడు మంచి బాలుడు వలె నవ మన్మధుళ్ళ ఎలా కలకలాడిపోతున్నాడు. పెళ్ళంటే అంతేనండి బాబా, మరీ కళ వచ్చేస్తుందా? ఇంతకీ ఈ మగధీరుడు మనవాడే చక్కన చుక్క గురించి చెప్పనే లేదు కదా. మన వీరవాసరం మండలం రాయకుదురు వాస్తవ్యులు శ్రీ రెల్లి ప్రసాద్ గారు, శ్రీమతి సత్యవతి దంపతులు ఒక్కగానొక్క అమ్మాయి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లావణ్యతో పెళ్ళండి. ఇంతకీ చూసారా అమ్మాయిని? అజంతా శిల్పంలా కుందన బొమ్మలా ఉండి ఎప్పుడు నవ్వుతూ ఉండే గడుసరు అమ్మాయండి. అమ్మాయిని చూడగానే మన తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చినట్లు కనబడుతుందంటే అతిశయోక్తి ఏమీ కాదండి. పెంపకం అలాంటిది. మరి ఏదేమైనా జంటను చూడాలి గాని చిలకా కోరింకల్లా ఉన్నారండి. నమ్మండి, మరీ అలా చూసేకండి బాబా, మన దిష్టి తగిలేలా ఉందా? ఇదిగో వీళ్ళిద్దరిని పెళ్లిలో చూసి మురిసిపోతూ ఆశీర్వదిద్దరు గాని పెళ్లి మాత్రం అక్టోబర్ 11 శనివారం రాత్రి 8:42 కంటే. ఇంక పెళ్లి ఎక్కడంటారా? మన రాయకుదురులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఉంది కదండి, అందులోనండి. అలాగే విందు రిసెప్షన్ అక్టోబర్ 15 ఉదయం 11:30 గంటల నుండి మన భీమవరంలోని మావుళ్ళమ్మవారి గుడి దగ్గర నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఉంది కదండి, అక్కడండి అంగరంగ వైభవంగా గుమగుమలాడే వంటకాలతో ప్రేమాప్యాయతలతో వడ్డించేస్తారు. మనసారా విందు ఆరగించేయాలండి. అందువల్ల మీ ఇంటిల బాధకి చెప్పొచ్చేది ఏంటంటే, ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి మీ పిల్లాజాలను తీసుకుని తప్పకుండా రావాలండి. రాకపోతే మాత్రం మనకు మాట వచ్చేస్తుందండి. మరి ఇంకా చాలా పెళ్లి పనులు మిగిలిపోని ఉండరండి. బేగా వచ్చేయండి మరి. హాయ్.